రంగాపురం అనే గ్రామంలో సుబ్బమ్మ అనే ధనవంతురాలు ఉండేది. ఆవిడ ధనవంతురాలే కాదు, ఆ ఊరికి ప్రెసిడెంట్ కూడా. ఊళ్ళో వాళ్ళ మంచి చెడ్లన్నీ చూస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండేది. అక్క అక్క, నువ్వు నా కూతురు పెళ్లి కుదిర్చావు, సాయంత్రం తప్పకుండా పెళ్ళయ్యే వరకు ఉండాలి అని చెప్పింది పక్కింటి ఆవిడ. అదేంటే, నేను కుదిర్చిన పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను, తప్పకుండా వస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకో అని చెప్పింది. ఇక రైతు రంగయ్య సుబ్బమ్మ గారు సుబ్బమ్మ గారు అని పిలిచాడు. అక్కడికి వచ్చింది సుబ్బమ్మ. మీరు పొలం ఇవ్వబట్టే అమ్మా మా కుటుంబం అంతా బ్రతుకుతున్నాం, చాలా సంతోషం తల్లి అన్నాడు రంగయ్య. దాన్నే ఉంది, మీరందరూ బాగుండడమే నాకు కావాలి, అందుకే కదా ఇచ్చాను, సంతోషంగా ఉండండి అని చెప్పింది సుబ్బమ్మ. సుబ్బమ్మ కూతురు చంద్రకళ కొంచెం రంగు తక్కువ, దాంతో ఏ సంబంధం కుదరడం లేదు. అక్కడికొచ్చిన సుబ్బమ్మ, ఊరందరికీ పెళ్ళిళ్ళు చేస్తున్నా, నీ పెళ్ళి ఎప్పుడు చేస్తానో ఏంటో, ఇలా తయారైంది అంటూ చెప్పింది. దాంతో చంద్రకళ మరింత కోపంగానూ బాధగానూ చూసింది. పక్క ఊర్లో పెళ్లి సంబంధం ఉంటే భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. పదండి పదండి త్వరగా, పెళ్లి నడక మీరును. పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు తండ్రి, మా అబ్బాయి MBA చేశాడండి, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మీ గురించి నాకంతా తెలుసు, మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అన్నాడు. ఏముందండి, మా అమ్మాయి కాస్త రంగు తక్కువ, మా కుటుంబం గురించి మీకు తెలియంది కాదు, మీకు ఇష్టమైతే మా ఇంటికి రండి, పెళ్లి సంబంధం మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పెళ్ళికొడుకు తండ్రి, ఒరేయ్ రవి, అమ్మాయి నల్లగా ఉందని ఆలోచించొద్దు, చాలా మంచి కుటుంబం, నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలి, రంగు కాదు గుణం ముఖ్యం అని చెప్పాడు. దానికి రవి కూడా, అదేంటి నాన్న, అంత మంచి కుటుంబం అని చెప్తున్నప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోను, రేపే పెళ్లి చూపులకు వెళ్దాం పదండి అంటూ చెప్పాడు తండ్రితో. రవి చంద్రకళతో తనకు సంబంధించిన విషయాలన్నీ చెప్పాడు. ఇక చంద్రకళ కూడా రవితో మాట్లాడింది. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు పెద్దలంతా. ఇక సుబ్బమ్మ, పదండి పదండి పెళ్లి పనులు మొదలు పెడదాం, ఇంకా ఇక్కడే నించుంటే ఎలా అంటూ సరదాగా మాట్లాడింది. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక చుట్టాలంతా కూడా పెళ్ళి చాలా బాగా జరిగిందని చెప్పుకున్నారు. ఇక తల్లిదండ్రులు నలుగురు కూడా వాళ్ళని సంతోషంగా ఉండమంటూ దీవించారు. ఇక సంతోషం పట్టలేని చంద్రకళ, మమ్మీ అయిపోయింది నా పెళ్ళి, ఇక లేదు నీతో లొల్లి అంటూ డ్యాన్స్ చేస్తూ ఉంది. అందరూ నవ్వుకున్నారు. కథ సుఖాంతమైంది.